చంద్రయాన్-3 మిషన్ ద్వారా చంద్రునిపైకి చేరుకున్న భారత్ 2023లో అత్యంత పెద్ద ఘనత సాధించిందని చెప్పాలి. ఈ మిషన్ విజయవంతమైన సమయంలో భారత ప్రధాని మంత్రి నుండి సామాన్య పౌరుడి వరకు ప్రతి ఒక్కరూ ఎంతగానో సంతోషించారు. అదే ఉత్సాహంలో మన భారత శాస్త్రవేత్తలు సూర్యుడిపై కూడా పరిశోధనలు జరపాలని భావించారు. అందులో భాగంగానే ఆదిత్య L1 అనే మిషన్ ను ప్రయోగించారు. మరి 2024 కొత్త సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి ఇస్రో శాస్త్రవేత్తలు నూతన సంవత్సరం రోజున హాయిగా రెస్ట్ తీసుకోకుండా ఇవాళ కూడా ఒక మిషన్ ని ప్రయోగించింది. నేడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కొత్త ఏడాదికి గాను మొదటి అంతరిక్ష యాత్రను చేపట్టింది. జనవరి 1వ తేదీన ప్రయోగించిన ఈ మిషన్ పేరు ఎక్స్-రే పోలారిమీటర్ శాటిలైట్. ఈ ఎక్స్-రే పోలారిమీటర్ శాటిలైట్ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎక్స్పోసేట్ తో బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ పై అధ్యయనాలు చేస్తారు. ఈ ప్రయోగం వల్ల భారత్ మరో ఘనత సాధించినట్టయింది. అంతరిక్షంలోకి ప్రత్యేక ఖగోళ శాస్త్ర అబ్జర్వేటరీని పంపించిన దేశాల్లో రెండవదిగా భారత్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. దీనిని అంతరిక్షంలోకి పంపించడం వల్ల బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ వంటి వాటి గురించి మరింత సమాచారం సేకరించడానికి వీలవుతుంది. మనకన్నా ముందు ఈ ప్రయోగం చేసిన దేశంగా అమెరికా 1వ స్థానంలో ఉంది. అగ్రరాజ్యం అమెరికా 2021లోనే ఇమేజింగ్ ఎక్స్-రే పోలారిమీటర్ ఎక్స్ప్లోరర్ అనే ఒక మిషన్ ని ప్రయోగించింది. ఆ మిషన్ ద్వారానే బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ నక్షత్రాల గురించి సమాచారాన్ని అందుకోగలుగుతారు అమెరికా శాస్త్రవేత్తలు.